గుంటూరు లక్ష్మీ నరసింహ హోల్సేల్ మార్కెట్ వివాదం కొత్త మలుపు తీసుకుంది. షాపుల వేలంలో పాల్గొనమని పాత లీజుదారులు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో హోల్సేల్ మార్కెట్ ని ఏర్పాటు చేశారు. దీంతో లక్ష్మీ నరసింహ మార్కెట్ లో షాపులు దక్కించుకున్న వారు హైకోర్టును ఆశ్రయించారు. అనుమతులు లేకుండా హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేశారని కొత్త లీజుదారులు కోర్టులో వాదించారు. దీంతో అన్నపూర్ణ కాంప్లెక్స్ లో షాపులు ఖాళీ చేయాలంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్ అధికారులు ఏం చేయబోతున్నారు అనేది మార్కెట్ వర్గాల్లో చర్చగా మారింది. మారినప్పుడల్లా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న షాపులకు అధికారులు వేలంపాట్లు నిర్వహించడం సహజం. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడానికి షాపుల వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ విధానంలో భాగంగానే గుంటూరులోని లక్ష్మీ నరసింహ హోల్సేల్ మార్కెట్లోని షాపులకు 2 నెలల క్రితం గుంటూరు కార్పొరేషన్ అధికారులు వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో పాత లీజుదారులు లీజు ధర ఎక్కువగా ఉందంటూ పాల్గొనలేదు. దీంతో కొత్త వ్యాపారులు ఆ షాపులు లీజుకు తీసుకుని వ్యాపారాలు ప్రారంభించారు. కానీ పాత లీజుదారులు గుంటూరులోనే మరో చోట అన్నపూర్ణ కాంప్లెక్స్ పేరుతో మరో మార్కెట్ ని ప్రారంభించారు. ఇక్కడే వివాదం రాజుకుంది. ప్రభుత్వానికి లక్షల రూపాయలు డబ్బులు చెల్లించి తాము షాపులు లీజుకు తీసుకున్నామని కొత్త లీజుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత లీజుదారులు మరో చోట కార్పొరేషన్ అనుమతి లేకుండా మార్కెట్ ఏర్పాటు చేయడమేంటని కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా కొత్త లీజుదారులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. పాత లీజుదారులు కార్పొరేషన్ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కాంప్లెక్స్ లోని దుకాణాలు తొలగించాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆ షాపులు ఖాళీ చేయించాల్సిన బాధ్యత గుంటూరు కార్పొరేషన్ అధికారులపై పడింది. కొల్లి శారదా మార్కెట్ని 18, 19, 20 ఆగస్టు నెలలో పాటలు పెడతాం జరిగింది. ఆ పాటలు మేము అందుకోలేక మేము పాడలేదు. ఆ రోజున మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి పాటల టైం అయిపోయింది, మీరు కొట్లు ఖాళీ చేయాలని చెప్పి మా దుకాణాలు మొత్తానికి తాళాలేసి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారు. సరే, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మేము రోడ్ల మీద అమ్ముకున్నాము, అక్కడ ఇక్కడ ఇబ్బందులు పడ్డాము. తర్వాత అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ మాకు అనుకూలంగా ఉంటుందని ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడుకొని సబ్లీజుకి తీసుకొని అక్కడ వ్యాపారాలు చేస్తున్నాము. ఈ కొల్లి శారదా మార్కెట్ పాడుకున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు కాని వ్యాపారస్తులు వాళ్ళకి మార్కెట్ అంటే ఏంటో తెలీదు, వ్యాపారం అంటే ఏంటో తెలీదు. రైతులు అసలు ఏ విధంగా సరుకులు తెస్తారు, రైతు ఏ సరుకు ఎక్కడ పండిస్తాడో కూడా తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ లాభాపేక్ష కోసం లక్షలు పెట్టి పాడుకొని అది మా నెత్తిన రుద్దాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఇవాళ వరకు చేస్తూనే ఉన్నారు. మేము దాన్ని అద్దెలు భరించలేక మేము బయటకు వచ్చేసాము. నిన్న సాక్షి పేపర్లో మమ్మల్ని ఏదో కమిషనర్ గారు లంచం అడిగారని, మమ్మల్ని 8 కోట్లు అడిగారని చెప్పి మేము చెప్పామని దుష్ప్రచారం చేసి అసత్య వార్తలు ఇవాళ పేపర్లో వేశారు. వాస్తవానికి మమ్మల్ని ఎవ్వరూ ₹1 అడగలేదు, పాడుకోమన్నారు. ఆ అద్దెలు మేము భరించలేకే బయటకు వచ్చాం తప్ప మేము రెన్యువల్ చేస్తాం, మాకు లంచాలు ఇవ్వండి అని ఏ ఆఫీసర్ కానీ ఏ మీడియేటర్ కానీ ఎవ్వరూ మాతో చెప్పలేదు. ఆ కొల్లి శారదా మార్కెట్ వర్తక సంక్షేమ సంఘం వాళ్ళు మా మీద అసత్య ప్రచారాలు చేస్తూ వాయిస్ మెసేజ్లు పెడుతూ దమ్ముంటే అడగరండి, దమ్ముంటే ఎడగరండి, మేము నిరూపిస్తాం, మీ దగ్గర ఉంటే దమ్ముందా మీ దగ్గర, అన్నపూర్ణ కాంప్లెక్స్ని పగలగొట్టండి, ప్రెసిడెంట్ గారిని అరెస్ట్ చేయండి, కడుపు తీపి కోసం రోడ్డు మీద నుంచొని మా బాధలు మేము తెలియజేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ప్రతి ఒక్క దానికి పర్మిషన్లు అన్నారు. ఏం పర్మిషన్లు కావాలి కూరగాయలు అమ్ముకోవడానికి? మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మాకు లెటర్ ఇచ్చారు. కూరగాయలు అమ్ముకునేవాడికి ఏ పర్మిషన్తో పని లేదు, రైతుకి వసతి కావాలి, పార్కింగ్ ప్లేసులు కావాలి, వచ్చిపోయే బళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు అన్నారు. అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్లో అన్నీ ఉన్నాయి. అయినా సరే కొల్లి శారదా మార్కెట్ పాడుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మా మీద కేసు వేశారు. మాకు కోర్టు స్టే ఇచ్చింది 23వ తారీఖు వరకు. కోర్టుని గౌరవించి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ ఖాళీ చేసి బయటకు వచ్చి రోడ్డు మీద అమ్ముతున్నాము. వర్షాభావం కానీ రోడ్డు మీద ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా కానీ ఈ స్థలం ఓనర్స్తో మాట్లాడి ఈ స్థలాన్ని మేము ఒక వారం రోజులు 10 రోజులు మాకు ఇవ్వండి అయ్యా అని ఓనర్స్ని బతిమలాడుకుంటే సరే వాళ్ళు కూడా మా బాధని అర్థం చేసుకొని ఇక్కడ చేసుకోమన్నారు. ఎవరికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా రైతుల్ని సక్రమంగా సరుకు తీసుకొస్తున్నారు, అమ్ముతున్నాము, రైతులకి సక్రమంగా పట్టీలు కట్టి పంపిస్తున్నాము. ఆ మార్కెట్ పాడుకున్నటువంటి వ్యాపారస్తులు రైతులను ఆపారు. అసలు మీకు రైతులు తెలిస్తే కదా ఏ పంట ఎక్కడ పండిద్దో తెలియదు మీకు. ఇక్కడున్న రైతుల్ని మేము ఆపామన్నారు. మాకేంటి అవసరం? 50 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ. 25-30 సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యాపారస్తులు ఉన్నారు. రైతులకి మాకు అనేకమైన అనుబంధాలు ఉన్నాయి.
వాళ్ళకి మేము పెట్టుబడులు పెడతాం, వాళ్ళు మా దగ్గర పట్టీలు ఆగుతారు, మాకు సత్సంబంధాలు ఉన్నాయి తప్ప రైతుల్ని మేము నిర్బంధించడం కానీ రైతులను అక్కడికి వెళ్ళొద్దని ఆపడం కానీ పొరపాటును కూడా జరగలేదు. మరోవైపు షాపులను వేలంపాట్లో దక్కించుకున్న వాళ్లు వ్యాపారులే కాదంటూ పాత లీజుదారులంటున్నారు. తాము కార్పొరేషన్ అధికారులకు వ్యతిరేకం కాదని పాత లీజుదారులు తెలిపారు. షాపుల వేలం లీజు ధర ఎక్కువగా ఉందని, అద్దెలు చెల్లించలేక తాము వేలంపాట్లో పాల్గొనలేదంటున్నారు. మార్కెట్ యార్డ్ నిబంధనల ప్రకారం ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని వారు వాదనలు వినిపిస్తున్నారు. టౌన్ లో ఉన్న లక్ష్మీ నరసింహ హోల్సేల్ మార్కెట్ కు కూరగాయలు తేవడానికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు. ఆటో వాళ్ళకి కేసులు రాస్తున్నారు. వర్షాలు పడితే అడుగున్న బస్తాలు మట్టి కొట్టుకొని వ్యాపారస్తులు అమ్మటానికి ఇబ్బంది అవుతుంది, కొనేవాళ్ళు కూడా కొనట్లేదు మట్టి కొట్టుకొని. అక్కడ చాలా ఇబ్బంది వర్షాలు పడ్డప్పుడు. అది ట్రాఫిక్ సమస్యలు. ఇక్కడ బాగా ఫ్రీగా ఉంది, కాంప్లెక్స్ లో బాగుందండి, రావటానికి పోవటానికి దేనికైనా ఇబ్బంది లేదు మనకి. అది వాన పడితే నిలబడే పరిస్థితి లేదు, ట్రాఫిక్ ప్రాబ్లం. ఆటోలోనికి వెళ్ళాలంటే ఒక్కొక్క రోజు గంటలు నిలబడాల్సి వస్తుంది రోడ్ల మీదే. కేసులు రాస్తున్నారు, అన్ని చాలా ఇబ్బందిగా ఉందండి. మాది పెరిగింపురం మండలం బేతపూడి గ్రామం ఉండి బెండకాయలు కానీ వంకాయలు కానీ 360 రోజులు వస్తాయి. ఈ మార్కెట్ కొల్లి శారదా మార్కెట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మన బండ్లు వచ్చేసరికి ఆడికి వచ్చేటప్పటికి కనీసం అన్లోడ్ అయ్యేటప్పటికి 8-9 అవుతుంది లోపల పోయేటప్పటికి. అప్పటికి సీఏ గారు వస్తున్నారు, ఎస్ఐ గారు వస్తున్నారు, ఫోన్లు తీస్తున్నారు. టకటక తెల్లారికల్లా చలానా 1500, 2000 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఒకసారి బండి కూడా తీసుకెళ్లి స్టేషన్లో పెడుతున్నారు. చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది కాక బస్సులో ఇబ్బంది, రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కరోనా టైంలో చాలా బాగుంది. ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ కాదు అని మళ్ళీ ఆడ తీసుకుపోయారు. ఆడ తీసుకుపోయిన తర్వాత మళ్ళీ ఆడ ఇబ్బంది చాలా పడుతున్నాం. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అన్నపూర్ణ మార్కెట్లో ఇక్కడ కాంప్లెక్స్ పెట్టడం చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ నుంచి తీసేయాలంటున్నారు. ఇక్కడ చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక రొద్ది కాదండి, ఎప్పుడు వచ్చేవాళ్ళం మనం. అది కాక పట్టీలు వచ్చే ఉంటాయి, వాళ్ళకి వచ్చే వసూళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు గమనించి దీనికి కొద్దిగా ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చైర్మన్ గారండి, మున్సిపాలిటీ చైర్మన్ గారండి, ఎవరైనా ఆలోచించి మా రైతులకు ఇబ్బంది పెట్టబాకండి ప్లీజ్. లక్ష్మీ నరసింహ హోల్సేల్ మార్కెట్ లో షాపుల వేలం ద్వారా గుంటూరు కార్పొరేషన్ కి 7 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో 80 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చేది. ఇప్పుడు వేలం వేసిన తర్వాత పాత లీజుదారులు వర్సెస్ కొత్త లీజుదారుల మధ్య ఏర్పడిన వివాదం కార్పొరేషన్ అధికారులకు తలనొప్పిగా మారింది. ఏపీ హైకోర్టు కూడా అన్నపూర్ణ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన షాపులు తొలగించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తారనేది వేచి చూడాల్సిందే.